సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10,000 బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. బోట్ల యజమానులు సంబంధిత ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. మహాకుంభమేళా సమయంలో ఘాట్ల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా భోపాల్ నుంచి అగ్నిమాపక బోటును తెప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరంలో చేసిన తీర్మానాల వలన ప్రతి ఒక్కరి జీవితాలు నాశనం అవుతున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా ఆరోపించారు. బంగారం తాకట్టు రుణాలను తిరిగి చెల్లించకపోవటం వల్లే దేశంలోని 30% మంది మహిళలు మంగళ సూత్రాలను కోల్పోవాల్సి వస్తుందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ప్రొబేషనరీ ఎస్పీలు, డీఎస్పీలకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతికత వినియోగించుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని తెలిపారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. చైనాలో మరో కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. హ్యూమన్ మెటానియో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు చైనా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ వైరస్ బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలుస్తుంది. కోవిడ్ బాధితులకు ఉన్న లక్షణాలే వీరికి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కైకలూరు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వే అధ్యక్షతన నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘురామ, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పుటేరుపై ఉన్న ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో పొగమంచు దట్టంగా కమ్మేయటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. మంచు కారణంగా చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయం 10 గంటలకు కూడా ఎండ రాకపోవడంతో వృద్ధులు చలికి వణికిపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా మోరగుడిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయ సంఘాల పనితీరును జితేంద్ర సింగ్ కు వివరించారు కలెక్టర్ శ్రీధర్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అడ్డరోడ్డు సర్కిల్ వద్ద లాడ్జి వెనుక ఉన్న కారులో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమే అని తెలిపారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు చెప్పిన దానికి చేసేదానికి పూర్తి విభిన్న పరిస్థితులు ఉంటాయని తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్.